హాయ్ గైస్, వెల్కమ్ టు ది నో కంటెస్ట్ ఛానల్. నేనైతే హెచ్టిఎంఎల్ ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కమింగ్ టు అవర్ టాపిక్, హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటే నువ్వు రాసే లాంగ్వేజ్ని సిస్టమ్ లేదా ఏదైనా ఇంజన్ ఏదైనా ఒక మిషన్ అండర్స్టాండ్ చేసుకొని మనకు అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. ఈ హైపర్ టెక్స్ట్ అంటే క్లిక్కబుల్ లింక్స్ లైక్ ఇక్కడ చూపిస్తున్నా కదా, సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్, మల్టీమీడియా ఈ హైపర్ టెక్స్ట్ ద్వారా మనకి మన సిస్టంలో డిస్ప్లే అయితే అవుతాయి. మార్కప్ లాంగ్వేజ్ అంటే ఒక స్ట్రక్చర్ అయితే ఉంటుంది దీనికి. ఆ స్ట్రక్చర్ మీకు చెప్తాను. ఇది ఏం చేయదు, మనం రాసే ఈ ఎలిమెంట్స్ని, ఆ ట్యాగ్స్ అన్ని కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకొని, లేదంటే ఏదైనా బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది ఈ హెచ్టిఎంఎల్ ద్వారా. ఈ హెచ్టిఎంఎల్ అనేది మన వెబ్ పేజ్కి స్ట్రక్చర్ అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాము. మన బాడీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన బాడీలో బోన్స్ అన్ని స్ట్రక్చరల్గా ఉంటాయి కదా, ఆ బోన్స్ కనుక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇస్తుందని అనుకోండి. అలాగే స్కిన్ కలర్, హెయిర్ కలర్, మన ఫేస్ లుక్ ఇవన్నీ సిఎస్ఎస్ ద్వారా మనం స్టైలింగ్ చేస్తున్నాం అనుకోండి. అలాగే మనము మాట్లాడేది, మనం నడిచేది ప్లస్ థింకింగ్ ఇదంతా జావాస్క్రిప్ట్ ద్వారా ఫంక్షనాలిటీ ఇస్తాము. అంతే. ఎలాంటి వెబ్ డెవలపర్ అయినా ఫస్ట్ ఇనిషియల్గా నేర్చుకోవాల్సినది ఈ హెచ్టిఎంఎల్ఏ. ఈ హెచ్టిఎంఎల్ ద్వారా మనము ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఇది వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సిమిలారిటీస్ ఉంటాయి, లైక్ సింటాక్స్, నెస్టెడ్ ఉంటాయి. నెస్టెడ్ అంటే నీకు ఫర్దర్గా చెప్తాను. దీంట్లో వచ్చేసి మనము వెబ్ పేజ్కి స్ట్రక్చర్ ఇవ్వచ్చు. లైక్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్రొవైడ్ స్ట్రక్చర్ ఫర్ ది వెబ్ కంటెంట్ సచ్ యాజ్ టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్, ఫార్మ్స్ అండ్ మల్టీమీడియా. మల్టీమీడియా అంటే వీడియోస్ అలాంటివి చూపించుకోవచ్చు. మన ట్యాగ్స్ లోపల రాసే ప్రతి ఒక్కటి మనకి అక్కడ చూపిస్తుంది. ట్యాగ్స్ అంటే ఎలిమెంట్స్ అని అర్థం. ఈ ఎలిమెంట్స్తోనే మేము 90% ఆఫ్ హెచ్టిఎంఎల్ వర్క్ చేస్తాం అనమాట. ఈ ఎలిమెంట్స్ గురించి మీకు చెప్పాలంటే, ఒక ఎలిమెంట్కి ఓపెనింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది. ఓపెనింగ్ ట్యాగ్ ఇలాగా గ్రేటర్ అండ్ లెస్ దాన్ సింబల్స్ ఉంటాయి. క్లోజింగ్ ట్యాగ్లో గ్రేటర్ అండ్ లెస్ దాన్ సింబల్స్లో ఒక స్లాష్ ఉంటుంది మధ్యలో. ఇలా మనమైతే ఒక నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ జూమ్ చేస్తాను మీకోసం. దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్ అనమాట. దీని లోపల దీనిని ఎలిమెంట్స్ అంటాం అనమాట. దీని లోపల ఒక H1 ఎలిమెంట్ తీసుకుంటే H1 ఈజ్ నథింగ్ బట్ హెడ్డింగ్ అని అర్థం. దీంట్లో కూడా H1. ఇక్కడ నువ్వు హలో అని రాస్తే మనకు వచ్చేసి మనం ఇక్కడ రాసిన ఈ ఎలిమెంట్ లోపల రాసినది మన వెబ్ బ్రౌజర్ అయినా ఎలాంటి వెబ్ బ్రౌజర్ అయినా అండర్స్టాండ్ చేసుకొని మనకి ఈ హలో అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు ప్రాక్టికల్ చేసి చెప్తాను. ప్రజెంట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. హెచ్టిఎంఎల్ ప్రజెంట్ వర్షన్ వచ్చేసి 5th వర్షన్ అనమాట. HTML5 నడుస్తుంది. దానికి ప్రకారంగా డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాము. తర్వాత ఒక ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ఓపెనింగ్ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ దిస్ ఈస్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అనమాట. ఈ క్లోజింగ్ ట్యాగ్ లోపలే మనము వర్క్ అయితే చేస్తాం, 100% వర్క్. ఇక్కడ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్. ఈ హెడ్ ట్యాగ్ లోపల మన టైటిల్ అయితే రిప్రజెంట్ చేస్తాము. ఈ టైటిల్ అనేది మనం రాసే వెబ్ కంటెంట్ కి, లైక్ మనం ఇక్కడ రాస్తున్నాం కదా, ఈ వెబ్ కంటెంట్ కి ఈ టైటిల్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. తర్వాత ఈ బాడీ కంటెంట్ లోనే మనం 100% ఆఫ్ వర్క్ డన్, ఇక్కడే 100% ఆఫ్ వర్క్ డన్ చేస్తాం అనమాట. అంటే హెచ్టిఎంఎల్ 100% ఆఫ్ వర్క్ ఇక్కడే చేస్తాము. అది ఎలానో మీకు ఇప్పుడు చెప్తాను. ఈ స్ట్రక్చర్ని అయితే ఫస్ట్ రాసుకుందాం. మీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఫస్ట్ డాక్ టైప్ తీసుకోండి. ఇలాగా డాక్ టైప్ HTML, ఇది HTML5కి రిప్రజెంటేషన్గా. తర్వాత HTML ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి. HTML, దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్ అండ్ HTML, దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్ అనమాట. దీంట్లో ఇక్కడే మనం వర్క్ అయితే చేయాలి HTMLకి, లేదంటే మనకి దానికి అర్థం కాక ఎర్రర్ అయితే రైజ్ చేస్తుంది. లేదంటే మనకి దీంట్లో ఎర్రర్స్ ఏముండవు, డిస్ప్లే చేయదు. మనం HTML లోపల ఏమేమి రాయాలా, ఇక్కడ హెడ్ తీసుకోవాలి. ఫస్ట్ హెడ్ ట్యాగ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి, /హెడ్. ఈ హెడ్ ట్యాగ్ లోపల ఒక టైటిల్ ట్యాగ్ తీసుకోవాలి. ఈ టైటిల్ ట్యాగ్ ఏం చేస్తుందంటే మనం కింద రాసే ఎలిమెంట్స్ కన్నిటికి ఈ డాక్యుమెంటేషన్ కంటే ఈ టైటిల్ ట్యాగ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మన టైటిల్ ఇది అనేసి టైటిల్ సేమ్ లైక్ టైటిల్ అని ఇచ్చాం కదా, ఇక్కడ టైటిల్లో నేను HTML అని రాస్తున్నాను. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది మనం రాసే డాక్యుమెంటేషన్ కంతా ఈ HTML అని నేమ్ ఇచ్చాం. తర్వాత ఈ హెడ్ ట్యాగ్ కింద మన బాడీ ట్యాగ్ అయితే తీసుకోవాలి, BODY బాడీ ట్యాగ్.
ఓపెన్ అండ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్ అనమాట, BODY బాడీ ట్యాగ్. ఇలాగ ఓపెన్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకున్నాక దీని లోపలే మనం HTML అంతా రాస్తాం అనమాట. HTML అంతా 100% ఆఫ్ వర్క్ ఇక్కడే చేస్తాము. ఇక ఈ హెడ్ ట్యాగ్లో ఇక్కడ ఇట్లా చేస్తే మనకి డిస్ప్లే చేయదు, అంటే ఎర్రర్ చేస్తున్నట్లు అర్థం. ఇక్కడ బాడీ ట్యాగ్లో రాస్తేనే మనకైతే అవుట్పుట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, H1 ఎలిమెంట్. H1 అంటే హెడ్డింగ్ అని అర్థం. H1 ఎలిమెంట్ని ఇలా తీసుకోవాలి, హెచ్ వన్ తీసుకొని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ తీసుకోండి. ఇలాగా H1 తీసుకున్న తర్వాత దీని లోపల ఇక్కడికి వచ్చి హలో వరల్డ్ అని రాశాను. హలో వరల్డ్ రాసిన తర్వాత ఇక్కడ ఇది మనకి స్ట్రక్చర్ అనమాట. మనం HTML స్ట్రక్చర్కి వస్తే ఇదే స్ట్రక్చరు, ఇది ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫైల్స్లో క్లిక్ ఇస్తే ఇక్కడ సేవ్ యాజ్ అని ఉంటుంది. సేవ్ యాజ్ మీద క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీ ఫైల్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతుంది. మీరు మీ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, దీన్ని అంతా రిమూవ్ చేసేసి మీరు ఏదో ఒక నేమ్ వేయండి. ఇండెక్స్ డాట్ ఎక్స్టెన్షన్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఎక్స్టెన్షన్ మీరు తప్పిస్తే క్రోమ్ బ్రౌజర్ అండర్స్టాండ్ చేసుకోకుండా మీకు అవుట్పుట్ అయితే చూపిదు. ఎక్స్టెన్షన్లో .html అనేది పక్కా ఇవ్వండి. ఇలా ఇచ్చిన తర్వాత దీన్ని సేవ్ చేసేసి మీరు మీ సేవ్ చేసుకున్న లొకేషన్కి వెళ్ళేసి చూడండి, ఒకసారి గమనిండి. ఓకే, ఇక్కడ ఉంది నాకు. దీన్ని క్లిక్ ఇస్తే, డబుల్ ట్యాప్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది హలో వరల్డ్ అనేసి. ఇలాగ ఒక HTML స్ట్రక్చర్ని అయితే రాసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, HTML స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్స్ అంటే ఈ ఎలిమెంట్స్ ద్వారా మనం రాసే కంటెంట్ని మనము మన వెబ్ పేజ్లో చూపించుకోవచ్చు. ఫస్ట్ ఈ ఎలిమెంట్స్లో ఫస్ట్ విషయానికి వచ్చేసి హెడ్డింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. హెడ్డింగ్ ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసేది H ద్వారా రిప్రజెంట్ చేస్తాము. ఈ 1, 2, 3, 4 అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు మరి మీ నోట్ ప్యాడ్లోకి వచ్చేసి నోట్ ప్యాడ్ వచ్చేసి ఓల్డ్ వర్షన్, ప్రజెంట్ VS కోడ్లోకి రావండి. VS కోడ్లోకి వచ్చేసి VS కోడ్లో ఇక్కడ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి న్యూ విండో ఓపెన్ చేసుకోండి. న్యూ విండోని ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోండి. న్యూ ఫైల్కి నేను index.html అని ఇచ్చేసి ఈ డౌన్లోడ్స్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత నేను జూమ్ చేస్తాను కోసం, సారీ. ఇక్కడ మీరు వచ్చేసి సింపుల్ ట్రిక్ ఇది, మీరు HTML అని కొడితే ఇక్కడ HTML5 అనేసి ఆటోమేటిక్ వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు సింటాక్స్ అంతా ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. మీరు మరి రాసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సింటాక్స్లో మీరు ఈ టైటిల్ ట్యాగ్ నోటి చేంజ్ చేసుకుంటే చాలు. ఈ టైటిల్ ట్యాగ్ వచ్చి చేంజ్ చేసి మీరు ఏమేమి కంటెంట్ చేస్తున్నారో ఆ నేమ్ ఇవ్వండి. నేను వచ్చేసి యూట్యూబ్ కంటెంట్ చేస్తున్నాను కాబట్టి వైట్ అని ఇస్తున్నాను. వైట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మన హెడ్డింగ్ ట్యాగ్స్ విషయానికి కోసం ఎలిమెంట్స్ని ట్యాగ్స్ అని పిలుస్తారు. నేను ట్యాగ్స్ అని పిలుస్తాను, ఎలిమెంట్స్ అని పిలుస్తాను, ట్యాగ్స్ అని పిలుస్తాను. దీనికోసం H1 అని తీసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా H1 వచ్చేసి మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. H1లో నేను వచ్చేసి హలో వరల్డ్ అని సేవ్ చేశాను కదా. తర్వాత దీని అవుట్పుట్ అయితే చూద్దాం. మన ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి ఇక్కడ ఉంది కదా ఇండెక్స్, ఇప్పుడు ఈ ఇండెక్స్లో ఈ అనేసి లేదు నేను, దానికి వచ్చేసి క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓకే, ఇక్కడ ఏంటో ఎర్రర్ అయింది. ఓకే, సేవ్ చేయలేదు. సేవ్ చేసిన తర్వాత మనం వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే హలో వరల్డ్ అనేది రిప్రజెంట్ అయింది అనమాట. మీకైతే జూమ్ చేసి చూపించాను కదా. ఈ H1 H2కి డిఫరెన్స్ ఏంది బ్రో అని అడుగుతారు. H2 అంటే ఇప్పుడు H2ని తీసుకొని సేమ్ హలో వరల్డ్ అని ఇచ్చేసి సేవ్ చేసేసి నేను పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే గమనించు ఈ H1 ట్యాగ్కి కొంచెం సైజ్ ఎక్కువ ఉంది, H2 ట్యాగ్కి కొంచెం సైజ్ తక్కువ ఉంది అనమాట. ఇలాగే H3, H4 అన్ని ట్యాగ్స్ కూడా తీసుకుంటాను. H2, H3 ట్యాగ్లో హలో వరల్డ్, H4 ట్యాగ్లో
హలో వరల్డ్ H5 ట్యాగ్లో హలో వాళ్ళు తీసుకొని సేవ్ చేసుకొని మన అవుట్పుట్కి అయితే వెళ్ళి రిఫ్రెష్ చేసి చూస్తాను చూడండి. H1కి అయితే కొంచెం సైజ్ పెద్దగా ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ హెడ్డింగ్. H2 అనేది సైజ్ తగ్గుకుంటూ వస్తాను చూడండి. ఇలాగ H3కి ఇంకా కొంచెం సైజ్ తగ్గింది, H4కి ఇట్లా సైజ్ తగ్గింది, H5కి ఇట్లా సైజ్ తగ్గింది. ఈ నెంబర్స్ పెరిగే కొద్దీ సైజ్ తగ్గుకుంటూ వెళ్తుంది. హెచ్కి ఇలాగా రిప్రజెంట్ చేయొచ్చు. తర్వాత మనము పారాగ్రాఫ్ ట్యాగ్ వెళ్దాం. H1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ H1 అంటే హెచ్ అంటే హెడ్డింగ్ అని అర్థం. ఈ 1 అనేది రిప్రజెంట్ చేస్తుంది దాని యొక్క సైజుని. ఇలా పెరిగే కొద్దీ దాని సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది అంతే. తర్వాత ఒక పీ ట్యాగ్ తీసుకుందాం. పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అని అర్థం. ఈ పీ ట్యాగ్లో మీరు ఎలాంటి టెక్స్ట్ అయినా రాసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ లూమ్ ఓవర్ అని కొడితే మనకి ఆటోమేటిక్గా సమ్ టెక్స్ట్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. నేను వచ్చేసి మరి మీకు చెప్తాను. 3 డాట్స్ కొట్టేసి వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ వర్డ్ వ్యాప్ అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది పీ ట్యాగ్. ఈ పీ ట్యాగ్లో ఈ లూమ్ ఓవర్ అంటే నేను తీసేసి మరీ కొడుతున్నాను. LORM లూరమ్ అని వచ్చేసింది కదా. ఈ లూరమ్ని క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా మీకు సమ్ టెక్స్ట్ అనేది ర్యాండమ్గా ఇది జనరేట్ చేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అంతే. దీనికి ఏం అర్థం లేదు. ఈ పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. మీరు ఏదైనా పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలాంటివైనా ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవచ్చు ఈ పీ ట్యాగ్ వల్ల. ఈ పీ ట్యాగ్ వల్ల ఇట్లా డిస్ప్లే ఉంటుంది. దీన్ని సేవ్ చేసేసి మీరు వచ్చేసి మీ వెబ్ పేజ్లోకి వెళ్ళేసి చూస్తే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. సరే నేను రిఫ్రెష్ చేసే మర్చిపోయాను. సరే చూడొచ్చు మనకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. నేను నార్మల్గా జూమ్ చేసింది కదా, నార్మల్ చేస్తున్నాను. మనకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఇలా పీ ట్యాగ్ అయితే వర్క్ అవుతుంది. పీ ట్యాగ్లో కొన్ని పాయింట్స్ మీరు రిప్రజెంట్ చేస్తారు పారాగ్రాఫ్ ట్యాగ్లో. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది కదా, పారాగ్రాఫ్ ట్యాగ్లో వచ్చేసి మీరు వచ్చేసి 1 అనేసి ఒక 1కి వచ్చేసి నా పేరు తీసుకుంటున్నాను విష్ణు. తర్వాత ఎంట్రీ ఇచ్చి 2 అనేసి 2కి వచ్చేసి గౌతమ్ తీసుకుంటున్నాను. 3 తీసుకొని 3లో వంశీ తీసుకున్నాను కదా. 4లో సీనా తీసుకున్నాను. దీన్ని సేవ్ చేసేసి మన అవుట్పుట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ఇది వచ్చేసి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ లాగే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంటే నేను వచ్చేసి ఇక్కడ గమనించి మీరు దీంట్లోకి వెళ్ళి చూస్తే ఇవి ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద ఒక స్టెప్ కింద ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ ఒక ఇన్లైన్లో ఉన్నాయి అనమాట, స్ట్రైట్గా ఉన్నాయి. ఇలాంటి దాన్ని అడ్డుకోవడానికి మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఆ బ్రేక్ ట్యాగ్ గురించి మీకు చెప్తాను. ఇక్కడ డాక్యుమెంటేషన్లోకి వెళ్తే పారాగ్రాఫ్ తర్వాత బ్రేక్ ట్యాగ్. ఈ బ్రేక్ ట్యాగ్ని BRతో రిప్రజెంట్ చేస్తాం అనమాట, BR అనేసి. ఆ BRని ఇచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా బ్రేక్ తీసుకొని అది నెక్స్ట్ ఆ లైన్ అంతా ఖాళీ చేసేసి నెక్స్ట్ లైన్కి అయితే రిలేట్ అవుతుంది. ఇక్కడ BR అని తీసుకునే కదా, BR అని కొడితే ఇక్కడ ఆటోమేటిక్గా BR అని వచ్చింది కదా, దాన్ని క్లిక్ ఇస్తే మీకు BR ట్యాగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసేసి దీన్ని మన వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు విష్ణు తర్వాత మిగతావన్నీ కిందకి వచ్చేసినాయి. ఇలాగ రిప్రజెంట్ చేసుకోవచ్చు బ్రేక్ ట్యాగ్ని. నేను మరీ వెళ్ళేసి BR అని ఇచ్చేసి ఎంటర్ చేశాను. దీన్ని కూడా BR అని ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. దీన్ని కూడా BR అని ఇస్తున్నాను, ఎంటర్ చేశాను. సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తే అన్ని స్ట్రైట్గా ఉన్నాయి. ఇలాగ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుంది అనుకుంటా. BR ట్యాగ్ తర్వాత మరి మనం డాక్యుమెంటేషన్ నేను క్రియేట్ చేసిన ఒక దాంట్లోకి వెళ్ళేసి గమనిస్తే హారిజెంటల్ లైన్ అని ఉంది. హారిజెంటల్ లైన్ అంటే HRతో రిప్రజెంట్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే ఒక హారిజెంటల్ లైన్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఈ HR లైన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. దీనికోసం మీరు ఇక్కడ వెళ్ళేసి ఇప్పుడు వచ్చేసి ఈ హెడ్డింగ్స్కి ఈ పీ ట్యాగ్కి మధ్యలో ఒక లైన్ కావాలి. అంటే ఇక్కడ హెడ్డింగ్ కింద ఒక ఎంటర్ ఇచ్చేసి HR అనేసి ఇక్కడ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అక్కడ రిప్రజెంట్ అవుతుంది. దాన్ని సేవ్ చేసేసి మీ వెబ్ పేజ్లో వెళ్ళేసి అగైన్ మీరు క్రియేట్ చేసుకున్న ఆ పోర్ట్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే ఒక లైన్ అయితే రిప్రజెంట్ చేయండి. అంటే ఇది హారిజెంటల్ లైన్గా రిప్రజెంట్ చేస్తుంది అనమాట HR అనేసి.
తర్వాత కామెంట్స్ అంటే మనం రాసే కోడ్ని, లైక్ ఇప్పుడు నేను రాసిన కోడ్ని, ఈ హెచ్టిఎంఎల్ కోడ్, ఈ కోడ్ని ఇప్పుడు మీరు వచ్చి చూస్తున్నారు నా కోడ్ని. మీకు అర్థం కాదు, మీకు అర్థం కావడానికి నేను కామెంట్స్ రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఇప్పుడు పేరాగ్రాఫ్ ట్యాగ్ రాసింటా కదా, ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్లో నేను ఏదో ఒక టెక్స్ట్ రాసింటా, అబౌట్ మై సెల్ఫ్ అని రాసింటా. మీరు వచ్చి నా కోడ్ చూస్తుంటారు. మీరు నా కోడ్ చూసేటప్పుడు ఆ పేరాగ్రాఫ్లో టెక్స్ట్ మీకు అర్థం కాదు. నేను పైన కామెంట్స్ ట్యాగ్స్తో ఇది నా అబౌట్ మై సెల్ఫ్ అని నేను కామెంట్ ట్యాగ్లో మీకు రిప్రజెంట్ చేస్తాను. అప్పుడు మీరు ఓహో ఇది ఇలాగ అనేసి మీకు వర్క్ అవుతుంది అనమాట. దానికోసం ఈ కామెంట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, అగైన్ మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి పీ ట్యాగ్ కింద ఈ కామెంట్స్ అనేది ఇవి ఎగ్జిక్యూట్ కావండి. అంటే ఈ కామెంట్స్కి ఎగ్జిక్యూట్ అయ్యే పవర్ ఉండదు. జస్ట్ మనము మన కోడ్ ఎట్లా వర్క్ అవుతుందో ఎవరైనా డెవలపర్ వచ్చి చూస్తే ఎలా వర్క్ అవుతుందో రిప్రజెంట్ చేయడానికి కామెంట్స్ని అయితే యూజ్ చేస్తాం అంతే. మనం ఇక్కడ కామెంట్స్ రాస్తే మన వెబ్ పేజ్లో అవుట్పుట్ అయితే రిప్రజెంట్ చేయదు. ఈ కామెంట్స్ రాసుకునే ఇక్కడ ఒక సింటాక్స్ ఉంది. ఇలాగ తీసుకొని ఇలాగ // మన కామెంట్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకోసారి చెప్తాను, దీన్ని రిమూవ్ చేసేసి ఓకే ఇలాగ తీసుకొని ఇలాగా // తీసుకుంటే మన కామెంట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ విష్ణు అని ఇచ్చాను కదా, విష్ణు అనేది గ్రీన్ కలర్, కామెంట్స్ ఆల్వేస్ గ్రీన్ కలర్లో రిప్రజెంట్ అవుతాయి. ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎక్కడైనా కామెంట్స్ అనేది గ్రీన్ కలర్లో రిప్రజెంట్ అవుతాయి అనమాట. ఇలాగా కామెంట్స్ అనేది ఇలా వర్క్ అవుతాయి. ఇది మల్టీ లైన్లో అయినా రాసుకోవచ్చు, ఎనీథింగ్ అయినా రాసుకోవచ్చు. కామెంట్స్ ఎలా అయినా రాసుకోవచ్చు. ఇక్కడ నేను మరి లోరం తీసుకునే కదా, దీన్ని అంతా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. మల్టీ లైన్ అయినా ఎలాంటి లైన్లోనే, ఇది సింగిల్ లైన్ కామెంట్లే, డబుల్ లైన్ కామెంట్లే, సేమ్ దీన్ని యూజ్ చేసుకుంటే ఎలాంటి కామెంట్స్ అయినా రాసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసేసి మీరు వెబ్ పేజ్లో వెళ్ళేసి మీ అవుట్పుట్ చెక్ చేసుకుంటే అక్కడ డిస్ప్లే కాదు, ఎందుకంటే కామెంట్స్కి ఎగ్జిక్యూట్ అయ్యే పవర్ ఉండదు అనమాట. జస్ట్ మనం వేరే డెవలపర్స్ వచ్చి మన కామెంట్స్ చూస్తుంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ కావాలనేసి మనము ఒక కామెంట్ అయితే రాస్తాం. వాళ్ళు ఆ కామెంట్ చదివి మన కోడ్ని అయితే అండర్స్టాండ్ చేసుకుంటారు. అంతే, ఈ కామెంట్స్ పవర్ తప్ప ఏముండదు. మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత వచ్చేసి బీ ట్యాగ్. బీ అంటే బ్లోడ్ ఉంటుంది అనమాట. బ్లోడ్గా ఇవన్నీ ట్యాగ్స్ అనేవి చాలా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నాను. ఈ ట్యాగ్స్ గురించి, ప్రతి ఒక్క ట్యాగ్స్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దానా బీ ట్యాగ్ అంటే బ్లోడ్గా ఉంటుంది అనమాట, మనం రాసే టెక్స్ట్. అది ఎలా అని చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక బీ ట్యాగ్ తీసుకుంటున్నాను కదా, ఇక్కడ ఉంది బీ అనేసి. ఈ బీ ట్యాగ్ తీసుకుంటే ఓకే, నేను ఇలానే తీసుకుంటాను. బీ క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ ఓపెనింగ్ కదా. ఈ బీ ట్యాగ్లో విష్ణు అని ఇచ్చాను, విష్ణు అని ఇచ్చాను. దీని కంపారిటివ్గా ఒక పీ ట్యాగ్ తీసుకుంటున్నాను. దీంట్లో కూడా విష్ణు అని ఇచ్చాను కదా. సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళి దీన్ని రిఫ్రెష్ చేస్తే చూడొచ్చు. ఇక్కడ గమనిస్తున్నారు కదా, పీ ట్యాగ్ అయితే జస్ట్ ఒక నార్మల్ బ్లోడ్ లేకోకుండా లైటర్ వెయిట్గా వచ్చింది దాని ఒక ఫాంట్. ఇక్కడైతే బ్లోడ్గా వచ్చింది అనమాట, చాలా బ్లోడ్గా వచ్చింది. దీన్ని అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు బీ ట్యాగ్ని. అలాగే స్ట్రాంగ్ ట్యాగ్ అని ఉంటుంది. స్ట్రాంగ్ ట్యాగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్ట్రాంగ్ ఉంది కదా, ఈ స్ట్రాంగ్ ట్యాగ్లో విష్ణు అని ఉంది, విష్ణు. దీన్ని సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే సేమ్ బీ ట్యాగ్ లాగే ఇది కూడా వర్క్ అవుతుంది. అంటే మనం రాసే ఫాంట్కి అది బ్లోడ్గా చేస్తుంది అనమాట, ఫాంట్ని బ్లోడ్గా చేస్తుంది, ఫాంట్ వెయిట్ని. అలాగ వర్క్ అవుతుంది ఈ బీ ట్యాగ్, ఈ స్ట్రాంగ్ అంటే బ్లో ట్యాగ్. తర్వాత వచ్చేసి మనం వెబ్ పేజ్లో స్మాల్, ఇక్కడ వచ్చేసి ఐ అంటే ఇటాలియన్ ట్యాగ్ అనమాట. దీని ఒక ఫాంట్ స్టైల్ని అయితే చేంజ్ చేస్తుంది. ఇక్కడైతే చెప్తాను మీకు బాగా. ఐ ట్యాగ్ తీసుకొని ఐ ట్యాగ్ లోపల విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి వెబ్ పేజ్లోకి అయితే వెళ్తున్నా. నేను క్రియేట్ చేసుకున్న పోర్ట్లోకి రిఫ్రెష్ చేసేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ విష్ణు, ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుందాం, ఎందుకంటే అది ఇన్లైన్గానే వస్తుంది. ఇక్కడ బిఆర్ ట్యాగ్ తీసుకుంటే మనకి కిందకి రిప్రజెంట్ చేస్తుంది. బ్రేక్ ఇచ్చేసి కిందికి వెళ్ళామని అర్థము. అది వెళ్ళేసి చూడొచ్చు. సేవ్ చేసేసి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడొచ్చు
ఇటాలియన్ స్టైల్లో మనకి ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ అయింది అనమాట. ఐఆమ్ విష్ణు అనేది ఐకి అర్థం ఇటాలియన్ అని అర్థం. అలాగా ఇటాలియన్ స్టైల్లో చేంజ్ అయింది. తర్వాత స్మాల్ అంటే స్ట్రాంగ్కి ఆపోజిట్ లాగా స్మాల్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్మాల్ ఉంది కదా, ఈ స్మాల్లో అవి విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మనం క్రియేట్ చేసుకున్న పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ చేసి చూస్తున్నాను. చూడొచ్చు స్మాల్గా వచ్చింది. ఇలాగైతే యూజ్ చేయొచ్చు. స్మాల్ తర్వాత ఈ మార్క్ అనేది ఎలా వర్క్ అవుతుందో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మార్క్లో మీరు ఒక మార్క్ తీసుకోండి. ఇలాగా మార్క్ ట్యాగ్ ఈ మార్క్ ట్యాగ్ని ఇలా తీసుకున్న తర్వాత దీనిలో ఐఆమ్ విష్ణు అనేది రిప్రజెంట్ చేయండి. కాపీ చేసుకొని ఇక్కడ రిప్రజెంట్ చేసి ఇక్కడ ఒక బిఆర్ ట్యాగ్ తీసుకుందాం. అది కిందికి అయితే రిప్రజెంట్ చేస్తుంది. సేవ్ చేసేసి మనము మన పోర్ట్లోకి వెళ్ళేసి రిఫ్రెష్ అయితే చూడొచ్చు. ఈ మార్క్ అనేది మీరు ఎలాంటి టెస్ట్కైనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకునే టెస్ట్లో కీ పాయింట్స్కి మార్క్ చేసుకుంటాం కదా, అలాగా ఇది కూడా ఇలా మార్క్ చేస్తుంది. మన కీ పాయింట్స్ అనేది మన వెబ్ పేజ్లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఇది కీ పాయింట్ అని మనము పర్టికులర్ వ్యక్తికి చూపించాలనుకునేటప్పుడు ఇలా మార్క్ చేసి వాళ్ళకైతే చూపించు అనమాట ఈ వెబ్ పేజ్లో. తర్వాత సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్ అనేసి ఉంటాయి. ఈ సూపర్స్క్రిప్షన్ ఎలా వర్క్ అయితే చెప్తాను. ఫస్ట్ సబ్స్క్రిప్షన్కి వచ్చేస్తే ఒక పీ ట్యాగ్ తీసుకోండి. పీ ట్యాగ్లో ఐఆమ్ అని ఇచ్చాను. పీ ట్యాగ్ లోపల ఒక ఎస్యూబి అని ఇచ్చేస్తే సబ్స్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ అంటారు అనమాట. నెస్టెడ్ అంటే ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ రాసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక ట్యాగ్ లోపల ఒక ట్యాగ్ రాసుకోవచ్చు. నేను ఇనిషియల్ చెప్పాను కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దీనికి సిమిలారిటీ విషయానికి వస్తే నెస్టెడ్ అని ఇలాగానే యూజ్ చేయొచ్చు. ఇలాగ ఒక ట్యాగ్ లోపల ఇంకొక ట్యాగ్ అని యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ సబ్ అని తీసుకొని విష్ణు అని సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లోకి వెళ్ళైతే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, రిఫ్రెష్ చేసేసి విష్ణు అనేది కిందికి కొంచెం వచ్చిందనమాట. సబ్స్క్రిప్షన్ అంటే కిందికి కొంచెం వచ్చింది. తర్వాత సూపర్స్క్రిప్షన్ అనేసి ఒకటి ఉంటుంది, అది కూడా ఎస్యూపి అని రిప్రజెంట్ చేయొచ్చు. సేమ్ దీనిలాగే ఒక పీ ట్యాగ్ తీసుకొని దీంట్లో కూడా ఐఎం ఎస్యూపి అని ఎంటర్ ఇచ్చేసి ఎస్యూపి అని వస్తుంది కదా, ఎస్యూపిని ఎంటర్ ఇచ్చేస్తే విష్ణు అని ఇచ్చేసి సేవ్ చేసేసి మన వెబ్ పేజ్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేస్తే అది కొంచెం పెయిన్ వచ్చింది. ఇలాగ రిప్రజెంట్ చేయొచ్చు. మన కీ పాయింట్స్ని అయితే ఇలాగ రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. పవర్ టైప్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఇంకొక విధంగా రిప్రజెంట్ చేసేదాన్ని వచ్చేసి ఒక పీ ట్యాగ్ తీసుకొని ఈ పీ ట్యాగ్లో మనం 2 ఎస్యూపి అని ఇచ్చేసి 2 గ్యాప్ ఇచ్చేసి ఎస్యూపి అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాన్ని క్లిక్ ఇచ్చేస్తే మనకి ఆ ట్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. దాంట్లో 2 అని ఇస్తున్నారు. సేవ్ చేసేసి మన అవుట్పుట్లో వెళ్ళేసి రిఫ్రెష్ చేసి గమనించు 2 అనేది వచ్చింది కదా, ఇలాగా యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ట్యాగ్స్ ఈ ఎలిమెంట్స్ విషయానికి వచ్చేసి ఇలాగ ఎలిమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. మీకు ఎలిమెంట్స్ అంటే ఒక బ్రీఫ్ ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు దాన్ని చేసిన ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రాక్టీస్ చేసినంత మీరు బాగా నేర్చుకుంటారు. ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినదంతా మీకు బాగా అర్థమైతే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఫర్దర్గా చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాని చూసినందుకు. థ్యాంక్ యూ.